ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మునుపు వాటిని చేయుచు వేటిని చేస్తూ ఉందండి? ఈ సంఘము యొక్క గతమును పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇది వరకు మీరు అపరాధము చేశారు, పాపాలు చేశారు, దేవునికి దూరంగా జీవించారు, దేవునికి ఆయాసకరంగా జీవించారు. అయినప్పటికీ ఆయన మిమ్మల్ని దగ్గరికి చేర్చుకుని ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడయ్యుండి పరలోకముని విడిచి నిన్ను నన్ను రక్షించుటకు తను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని ఈ పాపములో పడి ఉన్న మనలను రక్షించాడు. దేవుని బిడ్డలారా, అయితే గతాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు అపోస్తులు పౌలు గారు ఈ సంఘానికి. అప్పుడు వీరి పరిస్థితి ఎలా ఉందంటే మీరు వాటిని చేయొచ్చు. వారి పరిస్థితి చూడండి. ఇక్కడ వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మీరు నడుచుకున్నారు. వాయుమండల సంబంధమైన శక్తి ఒకటి ఉందంట. అది ఎవరిని ప్రేరేపిస్తుందంట? అవిధేయులైన వారిని, అంటే ప్రభుకి విధేయత చూపించని వారిని ప్రేరేపించే శక్తి అన్నమాట. ఇది వాక్యానికి విరుద్ధమైన వారికి, ప్రభు చెప్పినటువంటి వాక్యాన్ని విని కూడా విధేయత చూపించకుండా విన్నాంలే ఏదో వాక్యం, కూర్చున్నాంలే, సంఘానికి వెళ్ళాంలే, విన్నాంలే, కూర్చున్నాంలే, వెళ్ళానా లేదా, కూర్చున్నానా లేదా, ప్రార్థించానా లేదా, పాటలు పాడానా లేదా, అంతవరకే వారి జీవితం. కానీ వాక్యానికి విధేయత చూపించి ఆ వాక్య ప్రకారంగా జీవించాలి అనే ఆతృత లేనివారు, వాక్యానికి విధేయత చూపించలేని వారిని ఒక శక్తి ప్రేరేపిస్తూ ఉంటుందంట. ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చిందంట? వాయుమండల సంబంధమైన అధిపతి నుండి వచ్చింది ఆ శక్తి. అది ముఖ్యంగా వీళ్ళనే టార్గెట్ చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు వచ్చి దేవుని వాక్యం విని దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయి నీ జీవితానికి నువ్వు జీవించి, వాళ్ళు అలాగే చెప్తారు, మన జీవితం మన పరిస్థితులు ఇవన్నీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు అలాగే చెప్తారు అనుకుంటా ఏదో నమ్మకవాస్తి జీవితము నువ్వు జీవించేస్తూ దేవునికి విధేయత చూపించకుండా నీ దారి నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతే నువ్వు అవిధేయత చూపిస్తున్నట్లే, దేవుని వాక్యాన్ని లెక్క చేయనట్లే. గుడికొస్తున్నావు, వింటున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ సమయం వచ్చేటప్పటికి ఆ వాక్యాన్ని నువ్వు నెరవేర్చలేకపోతున్నావు. నీ బ్రతుకు జీవితంలో ఏదైతే సమయాన్ని దేవుడు వాక్యాన్ని నెరవేర్చడానికి రప్పిస్తూ ఉన్నాడో ఆ సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తూ ఉంటున్నావు. విధేయత చూపించట్లేదు. అప్పుడు నువ్వు ఓర్చుకోవలసిన చోట ఓర్చుకోవట్లేదు, సహించవలసిన చోట సహించట్లేదు, సత్యము చెప్పవలసిన చోట సత్యము చెప్పట్లేదు, నిజము పలకవలసిన చోట నిజము పలకట్లేదు. కీడు చేయకుండా ఉండే చోట నువ్వు కీడు చేయకుండా ఉండలేకపోతున్నావు. మంచి మాట్లాడాలి అనే చోట నువ్వు మంచి మాట్లాడలేకపోతూ ఉన్నావు. దేవుడు ఎన్నో అవకాశాలు ప్రతి మనిషికి ఇస్తూ ఉంటాడు. ఆయా అవకాశాలు ఇచ్చినప్పుడు దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుని ఆ వాక్యాన్ని నీ జీవితంలో నెరవేరుస్తూ ఉంటే నువ్వు విధేయత చూపిస్తున్నట్లు. ఎవరైనా ఒక మాట అంటే సర్రని కోపం వచ్చేస్తుంది, వెంటనే దేవుని వాక్యం గుర్తొస్తుంది. అప్పుడు సహించుకో, ఓర్చుకో, ఇప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు నెరవేర్చినట్లు అవుతావు. అలా కాకుండా నా శరీరం నైజం ప్రకారం నేను ఇలాగే ప్రవర్తిస్తాను అన్నప్పుడు నువ్వు విధేయత చూపించని వాడవు, విధేయత చూపించని దానివి అయిపోతావు. దేవుని బిడ్డ, కీడుకు ప్రతి కీడు చేయవద్దని దేవుని వాక్యం చెప్తుంది. ఎన్నో దేవుని వాక్యం, ఎన్నో మంచి విషయాలు, జ్ఞానవంతమైన విషయాలు వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది అనుదినము అనేకుల ద్వారా. అప్పుడు నువ్వు వాక్యానికి విని కూడా విరుద్ధంగా ప్రవర్తిస్తే వాయుమండల అధిపతి అనేవాడు నీ మీద తన శక్తిని విడుదల చేస్తూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడంట? వాక్యానికి నువ్వు విరుద్ధంగా ప్రవర్తించేటట్లు, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నువ్వు నడుచుకునేటట్లు ఇంకా 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 నిన్ను ప్రేరేపిస్తూ వాడు ఎక్కడికి తీసుకెళ్తాడు నిన్నంటే, ఇదిగో పాతాళములోనికి, నరకములోనికి, అగ్ని గంధకములలోనికి నీ జీవితాన్ని నడిపిస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు వాక్యాన్ని వింటున్నావా? దాన్ని పాటించు, దాన్ని అనుసరించి చూడు, నీకు దీవెనలే. నువ్వు పాటించి చూడు, నీకు అన్ని ఆశీర్వాదాలే ఉంటాయి. దేవుని బిడ్డ,
వాక్యాన్ని విని కూడా దాన్ని విడిచిపెడుతూ ఉంటే, వాక్యాన్ని విని కూడా నువ్వు లోబడకుండా ఉంటే, నీ జీవితంలో దేవుడు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా నువ్వు దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అవిధేయత చూపిస్తూ అవిధేయత నడకలోనే నువ్వు నడుస్తూ ఉంటే, ఇదిగో ఈ యొక్క శక్తి నీ మీద ఏలుబడి చేస్తూ ఉంది. అనేకులు భక్తుల జీవితాలు మనం చూస్తే దేవుని బిడ్డలారా, వారు ఎన్నో మంత్రతంత్రాలను ఎదిరించారట, వారు ఎన్నో సాతాన శక్తులు ఎదుర్కొన్నారట. ఆ శక్తులు వారిని ఏమి చేయలేకపోయినాయట. ఎన్నో సాక్ష్యాలు, భక్తుల సాక్ష్యాలు మనం విని. ఎందుచేతనంటే వారు వాక్యానికి విధేయులై, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా వాక్యానికి సాక్షులై జీవించారు వారి జీవితం అంతా. అందుకే ఆ శక్తులు వారి మీద పని చేయలేకపోయినాయి. ఎవరైతే అవిధేయత చూపించి పైపై భక్తి నటిస్తారో, ఎవరైతే అవిధేయత చూపించి పైనే మనుషులకు మప్పిస్తారో, అలాంటి వారి మీద ఈ శక్తులు ఈజీగా పనిచేస్తాయి. నిజమండి, ఇది పనిచేసి ఇంకా ఇంకా అవిధేయతలోనికి నడిపించేస్తాయి. భ్రమ పుట్టిస్తాయి, భ్రమపరిచే ఆత్మలు ఉంటాయి, భ్రమ పుట్టిస్తాయి. ఈ శక్తి ఏం చేస్తుందంట, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకునేటట్లు వారిని ప్రేరేపిస్తుందంట. ఆ శక్తి అందరినీ కాదండి, అవిధేయులైన వారిని, అవిధేయత చూపించే వారిని ఏలుబడి చేస్తున్నది ఒక శక్తి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. వాక్యము విని కూడా ఒక చెవుని విని, ఇది నాకు కాదులే, ఈరోజు నాకు కాదులే, ఈ వాక్యము నాకు రాలేదు, నా పక్క వాళ్ళకి వచ్చింది, దేవుడు నాతో కాదులే, నా పక్క వాళ్ళతో మాట్లాడుతున్నాడు, సరి చేసుకోమంటుంది నన్ను కాదులే, నా పక్క వాళ్ళని అని పెడచెవుని పెట్టి నువ్వు వెళ్ళిపోయి అవిధేయత చూపించావంటే ఆ అంధకార సంబంధమైన శక్తులు నీ మీద ఏలుబడి చేస్తాయి అంటున్నాడు దేవుడు. అవి ఏం చేస్తాయంటే ఈ ప్రపంచ ధర్మం చొప్పునే నడువు అని నిన్ను ప్రేరేపిస్తాయి తప్ప దేవుని మార్గంలో నడిచే, దేవుని మాటల్లో నడిచే, దేవుని ఆలోచనలో నడిచే, దేవుని చిత్తములో నడిచే మనస్సు నీకు లేకుండా చేస్తాయి. ఆయన చిత్తం ఏదో గ్రహించకుండా కనిపెట్టకుండానే ఈ ప్రపంచ ధర్మము చొప్పున నువ్వు ప్రయాణం చేసిస్తూ ఉంటావు. ఈ ప్రపంచమంతా ఎవరి చేతిలో ఉంది అంటే సాతాను చేతిలో ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ ప్రపంచం అంతా జీవపు డంబముతో నిండుకొని ఎంత డాంబికంగా ఉంటే అంత గొప్ప. ఈ ప్రపంచంలో ఎంత హుందాగా ఉంటే అంత గొప్ప, ఎంత విధేయతగా ఉంటే అంత లోకువ ఈ ప్రపంచానికి, ఎంత దీనత్వముగా ఉంటే ఈ ప్రపంచానికి అంత లోకువ. కానీ వాక్యం ఏమి చెప్తుంది? దీనత్వంతోనే ఉండమని చెప్తుంది, దయాహృదయం కలిగి ఉండమని చెప్తుంది, సాత్వికంతో ఉండమని చెప్తుంది, ప్రేమతో ఉండమని చెప్తుంది. దేవుని వాక్యము దయగలిగి ఉండమని చెప్తుంది. కానీ ఈ ప్రపంచం ఏమి చెప్తుందంటే డాంబికంగా ఉండు, నీకేం తక్కువ, నీకేమైనా తక్కువ, వాడి మీద నీకేమైనా తక్కువ, ఆమె మీద నీకేమైనా తక్కువ, నీకేం తక్కువ, మంచి జబర్దస్తుగా ఉండు నువ్వు, మంచిగా బలముగా ఉండు నువ్వు, నీ వెనక బోళ్ళు పలుకుబడి ఉంది, వెళ్ళు ముందుకి అని ఈ ప్రపంచము ధర్మము నీకు బోధిస్తూ ఉంటుంది. ఏ బోధకు నువ్వు చెవియొగ్గాలి దేవుని బిడ్డ? ఈ ప్రపంచ బోధకు, ఈ యొక్క లోక ధర్మానికి నువ్వు చెవియొగ్గకు. దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి నువ్వు నిత్యము నడుము కట్టుకొని ఉండాలి దేవుని బిడ్డ. ఈ అంధకార సంబంధమైన శక్తి ఈ అవిధేయులైన వారి మీద ఎంతగా పనిచేస్తూ ఉందండి దేవుని బిడ్డలారా. ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము ఇక్కడ చూడండి. ఎలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు, మన పోరాటాలు శరీరాలతో కాదంట. ఎవరైతే ఈ ప్రపంచ ధర్మాన్ని నేను నెరవేర్చకూడదు, దేవునిలోనే జీవించాలి అని పోరాడుతూ ఉన్నారంట. ఈ పోరాటంలో ఏమేమి కలిసి వస్తుంది? మనం ఒక్కరమే, కానీ మనతో ప్రభువు ఉన్నాడు. ఎవరెవరితో మనం పోరాడాల్సి వస్తుందంటే మనం పోరాడిన శరీరాలతో కాదు, ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దేవుని బిడ్డలు పోరాడాలి. నేను ఈ ప్రపంచ ధర్మాన్ని నెరవేర్చను, దేవుడే నాకు ఆదర్శం, యేసుక్రీస్తు ప్రభు జీవితమే నాకు ఆదర్శం, ఆయన ప్రార్థనా జీవితం నాకు ఆదర్శం, ఆయన యొక్క త్యాగము నాకు ఆదర్శం, ఆయన చెప్పిన బోధ నాకు ఆదర్శమని శిరస్సును హత్తుకొని జీవించేవాడు. శిరస్సు యేసు ప్రభువే.
శిరస్సులో నుంచి సమస్త ఆలోచనలు వస్తాయి. కాబట్టి సంఘానికి శిరస్సు యేసు ప్రభు. ఈ సంఘం అంతా ప్రభు ఆలోచనలతోనే నడుస్తూ ఉంటుంది. సంఘం అంతా ప్రభు ఇచ్చిన ఆలోచన, ప్రభు ఇచ్చిన చిత్తము చొప్పున నడుస్తూ ఉంటున్నప్పుడు మనకు పోరాటాలు వస్తూ ఉంటాయి. ఈ ప్రాపంచికమైనటువంటి చింతలు, ఈ ఐహిక విచారాలన్నీ మనల్ని బంధించడానికి చూస్తూ ఉంటాయి. అప్పుడు మనము దేవునికి మాత్రమే విధేయత చూపాలి. పోరాటాలు వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని శక్తులు కలిసి వచ్చినా దేవునికి మాత్రమే విధేయత చూపించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఈ శక్తులన్నీ పటాపంచలైపోతాయంట. వారి ప్రధానులైనను, ఆకాశమండల శక్తులైనను, దురాత్మల సమూహాలైన నిన్ను విడిచి పారిపోవలసిందే. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తూ ఉన్నావు. దేవుని వాక్యానికి నువ్వు లోబడి జీవిస్తూ ఉన్నావు. దేవుని వాక్యం నెరవేర్చి బల శూరులారా అంటుంది దేవుని వాక్యం. ఎవరు బలవంతులు అంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారు మాత్రమే ఈ లోకంలో బలవంతులు. గమనించుకోండి దేవుని బిడ్డలారా. ఐశ్వర్యం ఉన్న వాళ్ళు బలవంతులు కాదు. శారీరకంగా గంభీరంగా ఉన్న వాళ్ళు బలవంతులు కాదు. అందంగా చాలా మరి ఆహ్లాదంగా కనిపించిన వారు బలవంతులు కాదు. బంగ్లాలో ఆస్తులు ఉన్నవాళ్ళు బలవంతులు కాదు. దేవుని దృష్టిలో వాక్యాన్ని నెరవేర్చిన వారు మాత్రమే బలవంతులట. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని వాక్యాన్ని నెరవేర్చి విధేయులు అవుతారో వారు బలవంతులై ఈ శక్తులను అన్నిటినీ జయించగలుగుతారు. దేవుడు వారికి ఏమేమి మరి ఎదిరించే శక్తులు, ఏమేమి ఆయుధాలు ఇస్తున్నాడు. ఆ కింద వచనాల మనం చదివితే 13వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:13 వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగుటకు. సమస్తమును నెరవేర్చిన వారే అంటే వాక్యము నీ యొద్దకు ఎంత వాక్యం వచ్చిందో ఆ వాక్యమంతా నెరవేర్చగలిగిన వారమే ఉండాలి. దేవుని బిడ్డలారా, వాక్యం వస్తుంది మన దగ్గరికి. మనం పోరాడుతున్నప్పుడు మన దగ్గరికి ఒక వాక్యం వచ్చి మనల్ని పరిశీలన చేస్తుంది. ఇదిగో ఈ మాట అంటున్నాను, ఈ మనిషి కోప్పడుతుందా లేదా, అక్కడ పరీక్ష. ఇదిగో నేను ఈ కీడు చేస్తున్నాను, ఎలా రియాక్ట్ అవుతుంది, ఒక పరీక్ష. ఇదిగో నేను ఎలాగో ప్రవర్తిస్తున్నాను, ఈ మనిషి ఏ విధంగా తిరిగి రియాక్ట్ అవుతుంది, అదొక పరీక్ష. అప్పుడంట మనము దేవుని చిత్త ప్రకారము సమస్తమును నెరవేర్చిన వారే, వాక్యాన్ని నెరవేర్చిన వారమై. మళ్ళీ చూద్దాం ఇక్కడ దేవుని బిడ్డలారా, సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఈ సమస్తాన్ని నెరవేర్చాలంటే ఆ సమస్తాన్ని నెరవేర్చిన వారమై దేవుడు సర్వాంగ కవచం ఇస్తాడట. దాన్ని ధరించుకోవాలంట మనం. ఆ సర్వాంగ కవచం ఏంటో కింద మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక వాక్య భాగంలో మనం ధ్యానించుకుందాం. ఇప్పుడైతే మన ధ్యాన భాగం ఏంటంటే అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి ఉంది. జాగ్రత్త. అవిధేయులైన వారిని పట్టుకునే ఒక శక్తి ఉంది. వాడు ఈ లోకాధికారి, వాడు పట్టుకుంటాడు. నువ్వు ఎందులో జారిపోతావో వాడు వల వేసుకుని కాసుకుని కూర్చుంటాడు. మాటలో జారిపోతుందా, ప్రవర్తనలో జారిపోతుందా, చూపులో జారిపోతుందా, ఇక ఏ ఏ విషయాల్లో నువ్వు జారిపోతావో అని వాడు కాసుకొని కూర్చుని ఉంటాడు. దేవుని బిడ్డ, నువ్వు జాగ్రత్త. ఏ విషయంలో కూడా తప్పిపోకుండా సమస్తమును నెరవేర్చిన వారుగా మనం ఉండాలి. ఏ వాక్యము మనకు వినబడిందో ఆ వాక్యాన్ని భద్రం చేసేసుకోవాలి. ఆ వాక్య ప్రకారం నడవాలి. ఏ వాక్యము మన దేవుని చిత్త ప్రకారం మన జీవితంలో ఎంటర్ అయిందో, ఏ వాక్యం మన జీవితాన్ని తాకిందో ఆ వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని బిడ్డ, ఏ వాక్యం మనల్ని సరిచేస్తూ ఉందో, ఏ వాక్యాన్ని మనల్ని దీవిస్తూ ఉందో, ఏ వాక్యము మన జీవితాన్ని కడతా ఉందో ఆ వాక్యాన్ని వదిలిపెట్టుకో. దేవుని బిడ్డ, నువ్వు వదిలిపెట్టావా సాతాను చేతుల్లో చిక్కుకుంటావు. ఆ అంధకార సంబంధమైన శక్తి ఆవరిస్తుంది. వాడికి తన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడు సాతాను గాడు. ఈ దినాన ఈ రోజుల్లో చాలామంది అవిధేయులై సాతాను చేతుల్లో చెక్కబడి వారి జీవితాలు పాతాళానికి వెళ్ళిపోయే వరకు కూడా వారి జీవితాలు విడిపించబడట్లేదు. కొందరైతే దేవుని సంఘానికి వస్తారు, వాక్యం వింటారు, పాటల్లో పాల్గొంటారు, అన్నిట్లో పాల్గొంటారు, అన్నిట్లో ముందుంటారు, సంఘంలో అధిపతులుగా ఉంటారు, సంఘాలలో పెద్ద పెద్ద పదవులను వాళ్ళు పదవుల్లో ఉంటూ
వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అయినప్పటికీ వాక్యానికి విధేయత చూపించకపోతే ఆ పదవులు నీకు అడ్డురావు, ఆ పదవులు నిన్ను కాపాడలేవు, ఆ పలుకుబడులు నిన్ను కాపాడలేవు. వాక్యము నెరవేర్చకపోతే నువ్వు సాతాను చేతుల్లో చిక్కుకుపోతావు. దేవుని బిడ్డ, నీకు ఒకటే విధి. ఏ వాక్యము నీకు వినబడిందో, ఏ వాక్యము నిన్ను తాకిందో, ఏ వాక్యాన్ని నిన్ను సరిచేసిందో, నువ్వు నశించిపోతున్నప్పుడు ఏ వాక్యము నిన్ను తీసుకుని వచ్చి దేవుని దగ్గర నిలబెట్టిందో ఆ వాక్యానికి నువ్వు లోబడకుండా, విధేయత చూపించకుండా, సమయం వచ్చినప్పుడు నాకు వాక్యం తెలియదు అన్నట్టు ప్రవర్తించావంటే ఇదిగో ఒక శక్తి నిన్ను ఏలడానికి సిద్ధంగా ఉంది. అంధకార సంబంధమైన శక్తి, అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి సిద్ధంగా ఉంది. జాగ్రత్త, దొరికిపోతావు ఆ శక్తికి. విధేయులై దేవుని చేతిలో ఉండటం మేలా, అవిధేయులే ఆ అంధకార సంబంధమైన శక్తికి లోబడుట మేలా? దేవుని బిడ్డలా ఆలోచించుకోండి. ఇదే నాన్న వాక్యం నిన్ను సరిచేస్తుంది. వాక్యం నిన్ను చేసుకోమంటుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నువ్వు నాతోనే మాట్లాడావయ్యా, నేను చేస్తుంది తప్పు, నేను చేస్తుంది పొరపాటు, నేను చేస్తున్నది అవిధేయత మార్గము, నేను నడుస్తుంది అని నువ్వు సరి చేసుకున్నప్పుడు వెంటనే దేవుని కృప నేను వెంబడిస్తుంది, దేవుని మార్గంలో నేను నడిపిస్తుంది. దేవుని కృప వచ్చి అది నాకు కాదులే ఎవరికో అని నువ్వు వదిలేస్తావంటే వాక్యాన్ని, దేవుని బిడ్డ, వెంటనే నువ్వు అపవాది చేతుల్లో చిక్కబడతావు. ఆ అపవాది నిన్ను నరకానికి తీసుకుని పోతాడు. విధేయత చూపించు, లోబడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి లోబడు, ఆ వాక్యాన్ని నీ జీవితంలో నెరవేర్చు. అప్పుడు అంతకంతకు నువ్వు దేవుని చేతిలో ఉండి వద్దిల్లే కుటుంబముగా, వద్దిల్లే జీవితముగా, ఆత్మచేత నువ్వు కట్టబడాలని ఆ ప్రభు నామంలో నేను వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.